I hate love. I can't love. I can't live with you. యువర్ ఆనర్, మృణాలిని గారు చెప్పినట్టే దీని వెనకున్నది టామ్ అనే అనుకుందాం. మరి ఆ రావణ్ మరణ వాంగ్మూలం ఉందా? పీపీ గారు అడుగుతున్నారు కదా, చెప్పండి. నేను స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. పోనీ టీలో విషం కల్పించిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫోటో ఏమైనా చూపించగలరా? ఏమీ లేకపోతే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉంటుంది కదా, అట్లీస్ట్ అదైనా చూపించమనండి యువర్ ఆనర్. చెప్పండి గౌతమ్ గారు. సారీ సార్, అప్పటికి వారం రోజులుగా సీసీటీవీ ప్రాబ్లం ఉండడంతో రికార్డ్ కాలేదు. పీపీ గారు. సారీ యువర్ ఆనర్, వీళ్ళ మాటలు నటన చూస్తుంటే నాకు నవ్వు ఆగలేదు. సారీ యువర్ ఆనర్, ఇంత డ్రామా నేను ఏ సినిమాలోనూ ఏ సీరియల్లోనూ చూడలేదు. చూడడానికి వీళ్ళ దగ్గర నోటి మాట తప్ప బలమైన ఏ సాక్ష్యాలు లేవు. తన అల్లుణ్ణి రక్షించుకోవడం కోసం మృణాలిని గారు ఇంత పెద్ద క్రైమ్ని పక్కదో పట్టించాలని చూస్తున్నారు. టార్గెట్ కేసుల కోసం గౌతమ్ గారు అమాయకుడైన రావణ్ణి చంపేశారు. కానీ ఇదంతా జైల్లో ఉన్న టామే చేయించాడని మృణాలిని గారు వాదించడం పేలవంగానే కాదు, చాలా ఫన్నీగా సిల్లీగా కూడా ఉంది. అబ్జెక్షన్ మై లార్డ్. నా క్లయింట్ గౌతమ్ గారు టార్గెట్ కేసుల కోసం కస్టోడియల్ క్రైమ్ కి పాల్పడేంత దుర్మార్గుడు కాదు. గౌతమ్ చిన్నప్పటి నుంచి తన ప్రవర్తన నాకు తెలుసు. ఇంట్లో ఎవరికి తను పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లడం ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ కాదని సామాన్య ప్రజలకి సర్వీస్ చెయ్యాలని ఒకే ఒక్క రీజన్ తో పట్టుబట్టి మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు. ట్రైనింగ్ లోనే కాదు, జాయినింగ్ తర్వాత నుంచి ఇప్పటి వరకు తను ఎంత సిన్సియరో నాకే కాదు చాలా మందికి తెలుసు. ఒక పోలీస్ ఆఫీసర్ గా గౌతమ్ గారిని ఎంతో మంది స్టూడెంట్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. చాలా మందికి గౌతమ్ గారు రోల్ మోడల్ గా ఉన్నారు. తనెప్పుడు స్టేటస్ ని బట్టి కేసు ప్రొసీడ్ అవ్వరు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడతారు. అంతెందుకు, ఒక కేసు విషయంలో నా భర్తను అరెస్ట్ చేశారు. అరే, సొంత మేనత్తనైన నన్ను కూడా విచారణ కోసం స్టేషన్ కి పిలిపించారు. తను వాలంటరీగా పబ్లిక్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. కావాలంటే తను ప్రెస్ మీట్ పెట్టి అందరితో మాట్లాడిన ఇంటర్వ్యూ ఉంది, మీరే చూడండి. క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో పాట్రోలింగ్ అవర్స్ పెంచుతున్నాం. అట్రాసిటీస్ని, డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొనేలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఏ కష్టం కలిగినా ఈ నంబర్కి కాల్ చేయండి, నేను వెంటనే అక్కడ ఉంటాను. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే తను ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసరో మీకే అర్థమవుతుంది మై లార్డ్. నా క్లయింట్ ని కావాలని ఈ కేసులో ఇరికించిన వ్యక్తి జైల్లో ఉండి చక్రం తిప్పుతున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తనని తెరచాటునే ఉంచి ఆ నేరాన్ని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మీదకు నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. టామ్ ని కోర్టుకు పిలిపించి
నిజాయితీపరుడైన నా క్లయింట్ని రక్షించుకునే అవకాశం ఇవ్వండి మై లార్డ్. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్కి గనక శిక్ష పడితే లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నట్టవుతుంది. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. యువతలో ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. నిజం న్యాయం బ్రతకాలంటే సిన్సియర్ ఆఫీసర్స్ కి శిక్ష పడకూడదు. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి మై లార్డ్. నేను నా క్లయింట్ నిజాయితీ నిరూపిస్తాను. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట లాయర్ మృణాలిని గారి మాటల్లో ఉన్న నిజాన్ని పరిగణలోకి తీసుకొని టామ్ మీదున్న అనుమానంతో అతను కూడా విచారించవలసిందిగా, నెక్స్ట్ సెషన్లో టామ్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా ఆదేశించడమైనది. Now the court is adjourned. అమ్మా, అది ఎందుకు సార్ మా బ్రతుకుల్ని ఇలా చేశారు? మీకు మేమేం పాపం చేశాం? నేను నా బిడ్డ ఎలా బ్రతకాలి? నేను చెప్పేది. ఏం చెప్తారు సార్? ఏం చెప్తారు? నా బిడ్డ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తుంది. మాటి మాటికి నాన్న నాన్న అంటుంటే నా ప్రాణం పోతుంది సార్. నా భర్త ఏదైనా తప్పు చేస్తే సీరియస్ గా వార్నింగ్ ఇస్తే సరిపోయేది కదా. పోనీ జైల్లో అయినా పెట్టేయొచ్చు కదా. ఇలా కొట్టి చంపడం ఏంటి సార్? మా ఉసురు ఊరికే పోదు సార్. మీరు అంతకంతకు 10 రెట్లు అనుభవిస్తారు. అమ్మా, మీరు ఉన్నోళ్ళు సార్. మాకేమైనా అయితే అడిగే దిక్కు లేదనే కదా మీరు ఇలా చేశారు. అంకుల్, మీరేనా మా నాన్నని చంపేశారు? పాపా, నీ పేరేంటమ్మా? మహాలక్ష్మి. నీ పేరు నీలా చాలా బాగుంది. మా నాన్నే పెట్టారు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. బోల్డెని చాక్లెట్లు, బోల్డెని బొమ్మలు తెచ్చేవారు తెలుసా? ఈ అంకులు చెడ్డవారు. మా నాన్నని చంపేశారంట. లేదమ్మా, అంకుల్ చెడ్డవారు కాదు. చాలా మంచి పోలీస్ ఆఫీసర్. మనలాంటి వాళ్ళందరికీ ఏదైనా ప్రాబ్లం ఉంటే
ఈ అంకులే అండగా నిలబడతారు, అంతేకాని ఎవరికీ చెడు చేయరు. అవునవును, తెలుస్తుందిలేండి. వాళ్ళ నాన్నను చంపిందే కాకుండా ఇంకా ఈ జాలి దయ ఉన్నట్టు నటించడం ఎందుకు? పదమ్మా, చూసావు కదా కోర్టులో ఎన్ని కట్టుకథలు అల్లారో. ఇంకా ఇక్కడే ఉంటే ఎన్నైనా చెప్తారు. పదండి. ఝాన్సీ గారు, అసలు ఈ రావణ్ లాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించరా? కేవలం డబ్బు కోసం ఏదైనా చేసేస్తారా? ఆ పాపకి తండ్రి అంటే ఎంత ఇష్టమో తెలుస్తూనే ఉంది. బంగారం లాంటి కూతురుని పెట్టుకొని వాడు ఇలాంటి పనులు చేయటం ఏంటి? వాడు తప్పులు చేశాడు, అందుకే ఆ దేవుడు వాడిని శిక్షించాడు అనుకుందాం. కానీ ఇప్పుడు ఆ పసిపాప పరిస్థితి ఏంటి? ఏ ఆధారం లేని వాడి భార్య పరిస్థితి ఏంటి? ఇంటి పెద్ద దిక్కుకేదైనా అయితే కుటుంబం రోడ్డు మీదకి వస్తుందనే ఇంగిత జ్ఞానం ఉండదా? ఎందుకు ఇలాంటి పరిస్థితులు కొని తెచ్చుకుంటారు? గౌతమ్ గారు, ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారు? నేను రావణ్ణి కొట్టాను, ఒప్పుకుంటాను. కానీ నేను మాత్రం వాణ్ణి చంపలేదు ఝాన్సీ గారు. కానీ ఆ పాప తన తండ్రిని నేనే చంపానంటుంటే నిజంగా నేను భరించలేకపోతున్నాను. చాలా గిల్టీగా ఉంది నాకు. తప్పు చెయ్యకున్నా కూడా నేను వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాను. గౌతమ్ గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు? మీరు ఏ తప్పు చేయలేదని మీ మనస్సాక్షికి తెలుసు, నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు నిర్దోషిగా ప్రూవ్ అవుతారు. ట్రస్ట్ మీ గౌతమ్ గారు. అప్పుడు పుష్ప గారికి ఆ పాపకి అసలు నేరస్తుల గురించి తెలుస్తుంది. అంతేకాని వాళ్ళేదో అన్నారని మీరిలా డల్ అయిపోతే ఎలా అండి? అది కాదండి గౌతమ్ గారు, మీ బాధ నాకు అర్థమైంది. నిజమే, మీరు తనని కొట్టుండొచ్చు. కానీ ఎందుకు కొట్టారు? వాడి నుంచి నిజం రాబట్టడానికే కదా. అది మీ జాబ్లో ఒక పార్ట్. కొన్ని నిజాలు బయటికి రావాలంటే మీరు లాఠీ పట్టుకోవాల్సిందే. అంతేకాని బుజ్జగిస్తూ బెదిరిస్తూ చెప్పమని అడిగితే నిజాలు చెప్పేస్తారా? లేదు కదా. మీరు చేసింది నేరం కాదు, మీ జాబ్. ఈ విషయంలో మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. కానీ అందరూ నేనే నేరస్తున్నట్లుగా చూస్తున్నారు కదండి. చూసే జనాలకి ఓ నిజం మరుగున ఉన్నప్పుడు చుట్టూ ఉన్న అబద్ధమే నిజంలా కనిపిస్తుంది. కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. అప్పటి వరకు ఏది మనసులోకి తీసుకోకండి ప్లీజ్. సరే, పదండి. అన్నా, కోర్టులో మీ టాపిక్ వచ్చింది. అవునా? అవునన్నా. ఈ కేసు వెనకాల ఒక వ్యక్తి కుట్ర కోణం కూడా ఉంది. తన దగ్గర సుపారీ తీసుకొని రావణ్ అలా చేశాడు. ఎవరతను? తను ఎవరో కాదు మై లార్డ్, జైలు శిక్ష అనుభవిస్తున్న టామ్. నెక్స్ట్ సెషన్లో టామ్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా ఆదేశించడమైనది. అంటే నేను అనుమానించినట్లే జరిగిందన్నమాట. ఇంట్రాగేషన్లో ఆ రావణ్ గాడు నా పేరు బయట పెట్టేశాడన్నమాట. అవునన్నా, వాడే చెప్పాడు. నేను గెస్ చేశా. కొన్ని కుక్కలుంటాయి చూసావా, మనం బిస్కెట్లు వేసినంతసేపు మన వైపు ఉంటాయి. ఎదుటివాడు బిస్కెట్స్ వేయడం స్టార్ట్ చేయగానే మన మీదే మొరగడం స్టార్ట్ చేస్తాయి. వచ్చే సెషన్కి మీరు కోర్టుకి రావాల్సి ఉంటుందన్నా. వస్తాను, రాకుండా ఎందుకుంటా? ఈ జైల్లో కూడా ఉండి ఉండి బోర్ కొడుతోందిరా. కోర్టుకొస్తే కొత్త మొహాలు కనపడతాయి కదా. అన్నట్టు రాణి వచ్చిందా? వచ్చిందన్నా, మొగుణ్ణి వెంటేసుకుని మరీ వచ్చింది. అవునా?
టామ్, టైం అవుతుంది, ఇక లోపలికి వెళ్ళు. సరే నువ్వు వెళ్ళు, కోర్టులో కలుద్దాం. ఓకేనా? అయినా ఏంటి గౌతమ్ ఇలా చేశావు? ఏ కేసులోనైనా మరణ వాంగ్మూలం అనేది ఎంత ఇంపార్టెంటో నీకు తెలీదా? రికార్డ్ చేయకుండా ఎందుకంత నెగ్లెక్ట్ చేశావు? ఈ కేసులో టామ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని నువ్వే చెప్తున్నావు కదా. వాడికి ఎగనెస్ట్ గా ఉన్న ఎవిడెన్స్ ని మాయం చేస్తాడని నీకు తెలీదా? ఆ టైంలో రావణ్ చాలా వీక్ గా ఉన్నాడు. డాక్టర్స్ కూడా డిస్టర్బ్ చేయొద్దని సజెస్ట్ చేశారు. డాక్టర్స్ గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు బానే చేశారు గౌతమ్. ఒక పోలీస్ ఆఫీసర్ గా నీ డ్యూటీ కూడా నీకు ముఖ్యమే కదా. అత్తయ్య, నాకెందుకు ఆ టైంలో నా మనసు అంగీకరించలేదు. అతన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించింది. నువ్వు ఎక్స్ట్రా ఇబ్బంది పెట్టేదేముంది? వాడేదైతే మాట్లాడాడో అది రికార్డ్ చేసి ఉండాల్సింది. నిజమే అత్తయ్య, కానీ నాకు ఆ ఆలోచన రాలేదు. ఆ టైంలో నేను రాణి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఇది నెగ్లెక్ట్ చేశాను. ఎందుకింత ఫూలిష్ గా చేస్తున్నావు గౌతమ్? నువ్వేనా? నీ సబార్డినేట్స్ కూడా ఇలాగే ఉంటారా? జస్ట్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను. బీ ప్రాక్టికల్ గౌతమ్. నీ హ్యూమానిటీ ఎంత సమస్య తెచ్చిపెట్టిందో చూసావా? ఫస్ట్ ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మనవాళ్ళు అనేది తెలుసుకో. ఆ రాణి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నానని నాకు సమాధానం చెప్తున్నావు. కోర్టులో ఇది చెప్పగలవా? ఎంత ఇన్సల్టింగ్ గా చూస్తారు నిన్ను. పోనీ ఆ రాణి వచ్చి ఇప్పుడేమైనా నిన్ను ఈ కేసులోంచి బయట పడేస్తుందా? నీ సస్పెన్షన్ తీయించేస్తుందా? బాబాయ్, కోర్టు తీర్పు అయిపోయిందా? నీ తప్పు లేదని చెప్పేశారా? నిన్ను మళ్ళీ పోలీస్ చేసేశారా? లేదు నాన్న, ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. అదేంటి బాబాయ్? ఇది క్లాస్ రూమ్ లో పాఠం కాదు నాన్న, 1-2 రోజుల్లో అయిపోవడానికి కోర్టు కేస్. చాలా సెషన్స్ జరుగుతాయి. ఎన్నైనా జరగనియండి బాబాయ్. నువ్వు సిన్సియర్ అని జడ్జి గారు తెలుసుకుంటారు. తప్పకుండా నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతావు. అప్పుడు అసలైన దొంగల్ని పట్టుకుని డిషిమ్ డిషిమ్ అని కొడతావు. ఏయ్, మీరంటే ఇక్కడ రూమ్లో ఉండకుండా ఎక్కడేం చేస్తున్నారు? బయటకు ఎందుకు వచ్చారు? బాబాయ్ కేసు ఏమైందో అని తెలుసుకుందామని వచ్చాం. తెలుసుకుని ఏం చేస్తారు? ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. అసలు మీ వల్లనే కదా వీడి కేసులో ఇరుక్కుంది. మేమేం చేసాం బిగ్ తాతయ్య? చేసిందంతా చేసి మళ్ళీ మేమేం చేసాం అంటున్నారేంటి? ఎవడో పనికి మాలిన వాడు మిమ్మల్ని బెదిరించడం ఏంటి? వాడిని పట్టుకోవడానికి వీడు వెళ్ళటం ఏంటి? ఎవడో వచ్చి వాడి చెప్పడం, వీడు అందులో ఇరుక్కోవటం ఏమిటి ఇదంతా? చిచ్చి, ఎప్పుడు మీరు ఇంటికి వచ్చి తగలడ్డారో అప్పుడే ఇంటికి దరిద్రం పట్టుకుంది. మొదటి నుంచి నేను చెప్తుంది అదే కదా డాడ్. వీళ్ళెప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టారో అప్పటి నుంచి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు. ఏయ్, పొండి ఇక్కడి నుంచి. వెళ్ళండి. మొన్నాళ్ళని కేసు వాయిదా పడిందంట కదా? అవును డాడ్. అవును గౌతమ్, నువ్వు అసలు మళ్ళీ వాడిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అదే తాతయ్య, పిల్లల్ని బెదిరించాడు కదా. బెదిరిస్తే అరెస్ట్ చేస్తావా? ఝాన్సీ ఆ కేసు విత్డ్రా చేసుకుంది కదా, నీకెందుకు ఆ కేసు మీద అంత ఇంట్రెస్ట్?
అడుగుతుంటే మాట్లాడవేరా? ఇంకేదైనా కారణం ఉందా? అదేం లేదు తాతయ్య. ఝాన్సీ గారు అయితే కేసు వెనక్కి తీసుకున్నారు, కానీ వాడు పిల్లల్ని బెదిరించడం నిజమే కదా, అందుకే అరెస్ట్ చేశాను. ఏంటో నీ రాత కాకపోతే ఏంటి నాన్సెన్స్ అంతా? నువ్వు మన కంపెనీకి వస్తూ బిజినెస్ చూసుకుంటూ ఉంటే 10 మంది నీ చుట్టూ చేతులు కట్టుకొని నిలబడి నీకు సమాధానం చెబుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు చేయని తప్పుకి బోన్లో చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఏమంటావు? మనల్ని కేసు త్వరగా అయిపోయేలా చూడు. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, కానీ ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా డ్యూటీ చేయకు. నీలాంటి వాళ్ళని స్పేర్ చేస్తే టోటల్ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు వస్తుంది. ఐఎమ్ సస్పెండింగ్ యూ. రేపు ఒకసారి మనం రాణి వాళ్ళ దగ్గరికి వెళదాం. ఎందుకు? ఈ కేసులో ఏదైనా అప్డేట్ దొరుకుతుందేమో ఆలోచిద్దాం. గౌతమ్ గారు, ఎందుకండి ఇక్కడ ఆపారు? ఆ రోజు పెళ్లి జరుగుతుండగా శ్రీధర్ని ఇదే స్పాట్లో దాచారు. అమ్మా, పూలు తీసుకోండి అమ్మా.